సీఎం చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో మెంతా తుఫాను వల్ల జరిగే నష్ట తీవ్రతను నివారించగలిగారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరులోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాన్ని సందర్శించి తుఫాను బాధితులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్. బాధితులకు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వ్యాపారవేత్త దండమూరి కిషోర్ను రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గత 5 రోజులుగా తుఫాను పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులను, ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేసి తుఫాను వల్ల జరిగే తీవ్ర నష్టాన్ని నివారించగలిగారని, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడగలిగారని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్రం అదృష్టమన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఇస్తుందని, నిత్యావసర సరుకులు కూడా అందజేస్తుందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, దండమూడి కిషోర్, సాయి, అప్పలనాయుడు, పిల్లవాసు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు 7, 8 సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.